హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఈరోజు మీరు చూస్తుంది ఏపీసీఆర్డీఏ రీజన్. అంటే ఇది 2050 మాస్టర్ ప్లాన్, అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది మనకి ఎక్కడెక్కడ ఈ సిఆర్డీఏ ఎంత ఉంది, ఎక్కడెక్కడ అనేది, ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ జోన్స్ వస్తున్నాయి, మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది ఏంటి అనేది ఈ సిఆర్డీఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు. ఈ సిఆర్డీఏలో మనం తెలుసుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కోర్ క్యాపిటల్, ఇంకోటి సీడ్ క్యాపిటల్. అసలు ఈ కోర్ క్యాపిటల్ అంటే ఏంటి, సీడ్ క్యాపిటల్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ సీడ్ క్యాపిటల్ అనేది 16.9 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది. అంటే ఇక్కడ మనకి సీడ్ క్యాపిటల్ 16.9 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది. సీడ్ క్యాపిటల్ అంటే మీనింగు ఇప్పుడు మనకి క్యాపిటల్ని ఇనీషియల్ స్టేజ్లో డెవలప్మెంట్ చేసేదాన్ని సీడ్ క్యాపిటల్ అంటారు. అంటే ఈ డెవలప్మెంట్ ప్రకారం చుట్టుపక్కల కోర్ క్యాపిటల్ ఇవన్నీ డెవలప్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీస్ అంతా డెవలప్మెంట్ అయ్యేదాన్ని సీడ్ క్యాపిటల్ అంటారు. ఇందులో మనకి రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఈ సీడ్ క్యాపిటల్ ఉంటుంది. ఇందులో మనకి మిక్స్ యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది. అదే మనకి రెసిడెన్షియల్, కమర్షియల్, అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవడానికి ఈజీగా అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్. సీడ్ క్యాపిటల్ అనేది దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ హబ్గా ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి. ఇందులో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా ఇది అనేది ఈ సీడ్ క్యాపిటలే ముందు స్టార్టింగ్ అవుతుంది. ఇది కాక ట్రాన్స్పోర్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, అంటే మనకి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవడానికి ఈజీ యాక్సెస్ రోడ్స్ ఇస్తారు. దాన్ని సీడ్ క్యాపిటల్ అంటారు. అది కాకుండా మనకి గ్రీన్ అండ్ బ్లూ నెట్వర్క్స్, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ప్లస్ మనకి వాటర్ బాడీస్ సరౌండింగ్ ఉంటే మనకి ఈ ఇండస్ట్రీస్ కానీ రెసిడెన్షియల్, ఫ్యూచర్లో రెసిడెన్షియల్ ఇవన్నీ బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి దీన్ని సీడ్ క్యాపిటల్ నుండి సీడ్ క్యాపిటల్ అంటారు. కోర్ క్యాపిటల్ గురించి చెప్పుకుందాం. సీడ్ క్యాపిటల్ అయిపోయినాక ఇప్పుడు కోర్ క్యాపిటల్లో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో డెవలప్మెంట్ అవుతుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ మొత్తం మనకి కోర్ క్యాపిటల్లో డెవలప్మెంట్ అవుతుంది. లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ సెక్టర్స్ కానీ ఈ కోర్ క్యాపిటల్లో డెవలప్మెంట్ చేస్తారు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ కూడా ఈ కోర్ క్యాపిటల్లో చేస్తారు. ఈ అర్బన్ డెవలప్మెంట్ చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఈ కోర్ క్యాపిటల్ ద్వారా వస్తుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ సైబర్ టవర్స్ చుట్టుపక్కల హైటెక్ సిటీ ఎలా డెవలప్ అయిందో ఈ సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్ సరౌండింగ్స్ అలా డెవలప్ చేస్తారు. ఇందులో మనకి పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది. ఇది సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్ అంటే ఏంటి, దీని సరౌండింగ్స్ ఈ రెండు క్యాపిటల్స్ని బేస్ చేసుకుని సరౌండింగ్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇలాంటి నెక్స్ట్ వీడియోలో ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్తాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ సిటీలో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి అన్నీ తెలుసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది మీకు కూడా ప్రాపర్ ఐడియా వస్తుంది. కాబట్టి మేము ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నామండి. థ్యాంక్ యూ.